హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హోలీ పండుగ ప్రత్యేకతలు ఏంటి, అది ఎప్పుడు నిర్వహిస్తారు, ఇలాంటి విషయాలు దాని చారిత్రక నేపథ్యం నేర్చుకుందాం. మరి హోలీ పండుగ ఏ రోజు నిర్వహిస్తారయ్యా అంటే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు లేదా వసంత ఋతు ప్రారంభం రోజున హోలీ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎప్పుడు? ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు లేదా వసంత ఋతువు ప్రారంభం రోజున దానికి ఇండికేటర్గా హోలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి హోలీ పండుగను ఇతర పేర్లు ఏంటి అంటే బసంతోత్సవ్ మరియు డోల్ పూర్ణిమ అని కూడా పిలవడం జరుగుతుంది. హోలీ పండుగకి ఇంకో మరో పేర్లు ఏంటి? బసంతోత్సవ్ మరియు డోల్ పూర్ణిమ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి దీని యొక్క చారిత్రక నేపథ్యం, హోలీ యొక్క చారిత్రక నేపథ్యం చూసుకున్నట్లయితే హిరణ్యకశిపుడి యొక్క కూతురు హోలిక తన సోదరుణ్ణి చంపే సందర్భంలో అగ్నికి ఆహుతి అవుతుంది. దీనిని హోలికా దహనం అని కూడా పిలవడం జరుగుతుంది. హోలిక యొక్క సోదరుడు ప్రహ్లాదుడు, అంటే హిరణ్యకశిపుని యొక్క కుమారుడు. తర్వాత హోలీని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లలో బసంత్ ఉత్సవ్ అని పిలవడం జరుగుతుంది. ఇది బసంత్ ఉత్సవ్ ఎక్కడ పిలుస్తారు? పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లలో బసంత్ ఉత్సవ్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రీవియస్గా బిట్టుపడడం జరిగింది. బసంత్ ఉత్సవ్ అనే పండుగను, హోలీ పండుగను బసంత్ ఉత్సవం అని ఈ క్రింది ఏ రాష్ట్రంలో పిలవడం జరుగుతుందని కూడా ప్రీవియస్ బిట్టుపడడం జరిగింది. కాబట్టి వెస్ట్ బెంగాల్. అదే దేశం అయితే బంగ్లాదేశ్. మరి హోలీని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో బసంత్ ఉత్సవాన్ని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా నేపాల్ దేశం హోలీ పండుగను జాతీయ పండుగగా గుర్తించడం జరిగింది. మొట్టమొదటిసారిగా హోలీ పండుగను జాతీయ పండుగగా గుర్తించిన దేశం ఏందయ్యా అంటే నేపాల్ దేశం. ఎందుకంటే అక్కడ హిందువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి హోలీని జాతీయ పండుగగా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. తర్వాత హోలీ పండుగ కంటే ముందు రోజు, ఒకరోజు ముందు కాముని పండుగ నిర్వహిస్తారు. దీనినే జాజిరి లేదా కోలలాట అని కూడా పిలవడం జరుగుతుంది. మరి హోలీ రోజు తయారు చేసే మత్తు పానీయం ఏంటి అంటే ఈ హోలీ రోజున ఒక మత్తు పానీయాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ మత్తు పానీయం పేరే బంగు అనే ఒక మత్తు పానీయాన్ని తయారు చేయడం జరుగుతుంది. మనం పూర్వకాలంలో దాన్ని సారా అని పిలిచేవారు కదా, దానినే బంగు అని కూడా పిలవడం జరుగుతుంది. హోలీ పండుగలో ఉపయోగించే పూలు మోదుగు పూలు. ముఖ్యంగా ఈ రోజు అంటే అన్ని కలర్స్ వచ్చాయి, కానీ పూర్వపు రోజులలో హోలీ పండుగ అంటే మోదుగు పూలతో తయారు చేసుకున్నటువంటి ఆ రంగులనే వాడేవారు. అవి న్యాచురల్ కలర్స్. ఈరోజు మనం వాడే అన్నీ కూడా కెమికల్ కలర్స్. మరి మోదుగు పూలు, ఈ మోదుగు పూలు గ్రంథ రచయిత ఎవరు? మోదుగు పూలు గ్రంథ రచయిత ఎవరు? మోదుగు పూలు అనే గ్రంథ రచయిత ఎవరు? తెలిస్తే కామెంట్లో కామెంట్